మనకు మంత్రాన్ని తప్పుగా బోధించారు. అది ఓం నమః శివాయ కాదు, నమః శివాయ ఓం. ఈ మంత్రాన్ని మనం జపిస్తూ ఉంటే. హాయ్ ఫ్రెండ్స్, మీరు మెడిటేషన్ చేస్తూ స్పిరిచువల్ జర్నీలో ఉన్నారా? 7 చక్రాస్ అండ్ 7 బాడీస్ గురించి ఇంతవరకు ఎవరు చెప్పకుండా దాచిపెట్టబడిన సీక్రెట్స్ మీకోసమే. మన యోగా శాస్త్రం ప్రకారం మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. అలాగే మన బాడీలో 72,000 నాడులు, 72,000 నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఈ 72,000 నాడులు కూడా మన బాడీలో 7 చోట్ల 7 రకాల అలైన్మెంట్స్ కలిగి ఉన్నాయి. ఈ 7 అలైన్మెంట్స్ 7 నేమ్స్తో మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార చక్రాలుగా పిలుస్తారు. ఈ 7 చక్రాలు మనిషిని మానవుడి నుండి మాధవుడిగా మారడానికి హెల్ప్ చేస్తాయి. మాధవుడు అంటే మానవాతీతుడు, దేవుడు అని అర్థం. మన యోగా శాస్త్రంలో 7 చక్రాస్తో పాటు 7 బాడీస్ గురించి కూడా చెప్పడం జరిగింది. నిజానికి అవి 7 బాడీస్ కావు, మనకు తప్పుగా చెప్పడం జరిగింది. మన యోగులు, ఋషులు కూడా మనకు కావాలని తప్పుగా చెప్పారు. అలా తప్పుగా చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ మన మనస్సును, మన మైండ్ యొక్క మాయ నుండి, ఇల్యూజన్ నుండి బయటపడటం. ఇది అంత ఈజీ అయిన పని కాదు. స్పిరిచువల్ బుక్స్లో మనం మెడిటేషన్ ఎక్స్పీరియన్స్, ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్, థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్, ఇంకా ఏదైనా ఎక్స్పీరియన్స్ గురించి చదివి కానీ విని కానీ మనం మెడిటేషన్ చేస్తూ ఉంటాం. అలా తెలుసుకొని మెడిటేషన్ చేయడం వల్ల మన మైండ్ అనేది మనకు నిజంగానే ఆ ఎక్స్పీరియన్స్ వచ్చినట్టుగా ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేసి చూపిస్తుంది. రియల్ ఎక్స్పీరియన్స్ కంటే కూడా ఈ ఇల్యూజనే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందువల్ల ఆ ఎక్స్పీరియన్స్ మనకి నిజంగా వచ్చిందో లేక మన మైండ్ యొక్క ఇల్యూజనో తెలుసుకోవడం చాలా కష్టం. అప్పుడు మన ఎక్స్పీరియన్స్ని గురువులతో, మాస్టర్స్తో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇల్యూజనో నిజమో అని. పిరమిడ్ మెడిటేషన్ చేసే వాళ్ళందరూ మ్యాక్సిమం 90% మెడిటేషన్లో వాళ్ళ ఫాస్ట్ లైఫ్ను చూసుకున్నాము అని చెప్తూ ఉంటారు. నిజానికి పాస్ట్ లైఫ్స్ అనేవి మన ఫాస్ట్ లైఫ్ మెమొరీస్. మనం మన ఫాస్ట్ లైఫ్ మెమొరీస్ని చూడటం అనేది ఉండదు, గుర్తుకు రావడం ఉంటుంది. మనం ఏదైనా విషయం మర్చిపోతే మర్చిపోయిన విషయాన్ని చూడలేం కదా. గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేసి గుర్తు తెచ్చుకుంటాం, తర్వాత దానిని గుర్తొచ్చింది అంటాం కానీ చూసాము అనం కదా. మెడిటేషన్లో నా పాస్ట్ లైఫ్స్ చూసుకున్నాను అని అంటున్న వాళ్ళందరికీ వాళ్ళ మైండ్ వాళ్ళకలా ఇల్యూజన్ క్రియేట్ చేసి చూపిస్తుంది. ఒకసారి మీరే ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ సోల్ హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయ్యి జన్మించిన తర్వాత ఫస్ట్ 7 ఇయర్స్ వరకు కూడా బేబీకి జస్ట్ ఫిజికల్ బాడీ మాత్రమే ఉంటుంది. మన బాడీలో ఉన్న 72,000 నర్వస్ సిస్టమ్ 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒక్కొక్క పార్ట్లో 24,000 నర్వ్స్ కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఈ ఒక్కొక్క పార్ట్ని ఒక్కో నేమ్తో ఇడ, పింగళ, సుషుమ్న నాడులని పిలుస్తారు. ఈ ఇడ, పింగళ నాడులు సుషుమ్న నాడికి బిసైడ్స్లో ఉంటాయి. ఈ సుషుమ్న నాడి రెండిటికి మధ్యలో స్ట్రెయిట్గా మన బ్యాక్ బోన్కి ఈక్వల్గా ఉంటుంది. ఈ ఇడ, పింగళ నాడులు స్నేక్ లాగా మెలకలు తిరుగుతూ సుషుమ్న నాడిని టచ్ అవుతూ ఉంటాయి. ఈ 3 నర్వ్స్ సిస్టమ్స్ కూడా 7 ప్లేసెస్లో 7 టైమ్స్ క్రాస్ అవుతాయి. అవి క్రాస్ అయిన ప్లేసెస్ లోటస్ షేప్స్లో ఉంటాయి. ఈ లోటస్ షేప్స్ని మనం చక్రాస్ అంటున్నాము. ఈ సుషుమ్న నాడిలోనే మన సోల్ ఎనర్జీ, ప్రాణశక్తి అనేది ఉంటుంది. ఈ ప్రాణశక్తి సుషుమ్న నాడిలోనే పైకి కిందకి, అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ కదులుతూ ఉంటుంది. ఈ ఇడనాడిలో ఫీమేల్ ఎనర్జీ, పింగళ నాడిలో మేల్ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ నర్వ్స్ సిస్టంలో ఎటువంటి అబ్స్ట్రక్షన్, అడ్డంకి లేకుండా ఎనర్జీ ఈక్వల్గా ఫ్లో అయితే దానినే కుండలిని జాగృతి అవ్వడము, అవేకనింగ్ కుండలిని ఎనర్జీ అంటాం.
కానీ మనకి చక్రా సిస్టంలో బ్లాకేజెస్ ఉండడం వల్ల ఎనర్జీ అనేది ఈక్వల్గా ఫ్లో అవ్వడం లేదు. అసలు ఈ బ్లాకేజెస్ ఎందుకు ఏర్పడతాయి? మన బ్రెయిన్లో హైపోథాలమస్ అని ఒకటి ఉంటుంది. ఇది మన బాడీలోని నర్వ్స్ సిస్టమ్కి ఆండ్రోసిన్ అంటే హార్మోన్స్ రిలీజ్ చేసే గ్రంథులుకి ఇంటర్లింక్ అయి ఉంటుంది. మనం ఎమోషనల్గా బ్యాలెన్స్ తప్పినప్పుడు, అంటే ఓవర్గా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు లేదా యాంగ్జైటీగా ఏదైనా మనం ఓవర్ ఎమోషనల్ అయినప్పుడు ఈ హైపోథాలమస్ ఆండ్రోసిన్కి సిగ్నల్ పంపిస్తుంది. ఈ ఆండ్రోసిన్ కొన్ని రకాల కెమికల్స్ని మన నర్వ్స్ సిస్టంలోకి రిలీజ్ చేస్తుంది. ఈ కెమికల్స్ అనేవి చక్రా సిస్టంలో మడ్ ఫామ్లో స్టోరేజ్ అయ్యి ఎనర్జీ ఫ్లో అవ్వకుండా బ్లాకేజెస్గా ఏర్పడతాయి. ఈ కెమికల్ మడ్లో బ్రెయిన్లో ఉండే మెమొరీ సెల్స్ లాంటివే ఉంటాయి. అవి మన ఎమోషన్స్ అన్నింటినీ కూడా స్టోర్ చేసి మడ్ ఫామ్లో చక్రా సిస్టంలో బ్లాక్ అయి ఉంటాయి. మనం పుట్టిన తర్వాత ఫస్ట్ 7 years మన చక్రాస్లో ఎనర్జీ ఫ్లో అనేది స్టార్ట్ అవ్వదు. 7 years తర్వాత ఎనర్జీ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క చక్రాలో ఎనర్జీ ఫ్లో అయ్యి అది ఫుల్గా యాక్టివేట్ అయినప్పుడు మన సోల్ ఎనర్జీ యొక్క లైట్ అంటే ఎనర్జీ ఫీల్డ్ అనేది పెరుగుతుంది. ఈ ఎనర్జీ ఫీల్డ్ని ఆరా అంటారు. ఈ ఆరాకి 7 layers ఉంటాయి. ఈ 7 layersని మనం 7 bodies అని పిలుస్తున్నాము. ఈ 7 layers అనేవి ఓవెల్ షేప్లో ఉండి బ్రైట్గా షైన్ అవుతూ ఉంటాయి. ఈ ఆరా మన ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్కి అనుగుణంగా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ 7 layers మన బాడీలో ఉన్న మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార చక్రాలకి లింక్ అయి ఉంటాయి. మన ఫిజికల్ బాడీ అనేది మెటీరియల్ బాడీ. ఇది 5 ఎలిమెంట్స్తో క్రియేట్ అయింది. వాటిని పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అంటారు. అందుకని ఈ ఫిజికల్ బాడీకి ఏదో ఒక్క చక్రాతో సంబంధం ఉండదు. అన్ని చక్రాస్ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ ఫిజికల్ బాడీ మీద పడుతుంది. ఫస్ట్ ఇది మూలాధార చక్రం. ఇది మన జననాంగాల దగ్గర ఉంటుంది. ఈ మూలాధార చక్ర మన ఫిజికల్ బాడీని ప్రభావితం చేస్తుంది. ఈ ఫిజికల్ బాడీ అనేది అనుభూతులకి, ఫీలింగ్స్కి లోనవుతూ ఉంటుంది. ఈ మూలాధార చక్రం మన జననాంగాల దగ్గర ఉండటం వల్ల అన్ని ఫీలింగ్స్ కంటే కూడా మనిషికి కామం, సెక్స్కి సంబంధించిన ఫీలింగ్స్ ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఈ మూలాధార చక్రంలోని మేల్ ఎనర్జీ, ఫీమేల్ ఎనర్జీ ఒక గ్రూపుగా కలిసి ఉంటుంది. ఈ గ్రూప్ ఆఫ్ ఎనర్జీనే కుండలిని ఎనర్జీ అంటాము. ఈ మూలాధార చక్రాకి హెడ్ గాడ్ గణపతి. గణపతి అంటే గణము అంటే సమూహము, పతి అంటే అధిపతి. గణపతి అంటే కుండలిని శక్తి సమూహానికి అధిపతి. గణపతి అనేది ఒక పొజిషన్. ఈ పొజిషన్ విఘ్నేశ్వరునికి ఇవ్వబడింది. విఘ్నములను తొలగించేవాడే వినాయకుడు. విఘ్నము అంటే మన అజ్ఞానము. మన అజ్ఞానాన్ని తొలగించేవాడే వినాయకుడు. మన మూలాధార చక్రాల్లో ఉన్న కుండలిని ఎనర్జీ వినాయకుల వారి అనుగ్రహంతో మాత్రమే అది పైన ఉన్న చక్రాస్లో ఎంటర్ అవుతుంది. ఈ మూలాధార చక్రంలో ఉన్న కుండలిని ఎనర్జీని లార్డ్ గణేష్ జీ కంట్రోల్ చేస్తారు. మనం కుండలిని ఎనర్జీ మేల్కొల్పడానికి మెడిటేషన్ చేస్తున్నప్పుడు వినాయకుల వారు మనకు కొన్ని టెస్టులు పెడతారు. అవి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఉంటాయి. కొన్ని టెస్టులు అయితే మన డ్రీమ్స్లో కూడా పెడతారు. ఈ టెస్టులు మన యొక్క అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలకు సంబంధించి ఉంటాయి. ఈ టెస్టులు లెవెల్స్ వైజ్గా జరుగుతాయి. మనం తెచ్చుకున్న మార్క్స్, మనం 100కి 35 మార్క్స్ తెచ్చుకుంటే 35% ఎనర్జీని మూలాధారం నుండి స్వాధిష్టాన చక్రాకి ఫ్లో అయ్యేలా చేస్తారు. ఈ చక్రాస్ అన్నీ కూడా కమలపు పువ్వు, లోటస్ రూపంలో ఉంటాయి. మనకి గణేష్ జీని కూడా లోటస్ ఫ్లవర్లో కూర్చున్నట్లుగా చూపిస్తారు. వాస్తవానికి అలా ఎందుకు చూపిస్తారంటే ఏ గాడ్స్కి అయితే చక్రాస్ని కంట్రోల్ చేసే పొజిషన్ ఇచ్చారో వాళ్ళని లోటస్ ఫ్లవర్లో కూర్చున్నట్టుగా చూపిస్తారు. ఈ లోటస్ అనేవి మన చక్రాలు. ఆ గాడ్స్ని మన చక్రాల మీద కూర్చొని కంట్రోల్ చేస్తున్నట్టుగా సింబాలిక్గా అలా చూపిస్తారు. ఈ మూలాధార చక్ర ఫుల్గా యాక్టివేట్ అయినప్పుడు ఫిజికల్ బాడీ దాని ఫుల్ ఫామ్లో యాక్టివ్ అవుతుంది.
ఈ మూలాధార చక్ర ఎర్త్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఎర్త్ యొక్క మంత్రా సౌండ్ నా. మూలాధార చక్ర మంత్రా సౌండ్ వచ్చేసి లం. లం అని మనం జపిస్తూ ఉన్నప్పుడు ఈ మూలాధార చక్రాలో ఎనర్జీ యాక్టివేట్ స్టార్ట్ అవుతుంది. రెండవది స్వాదిష్టాన చక్రం. ఈ స్వాదిష్టాన చక్రం మన నాభి భాగం దగ్గర ఉంటుంది. ఈ చక్రం యొక్క కంట్రోలర్ బ్రహ్మదేవుడు. మన పురాణ ఇతిహాసాల్లో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యొక్క నాభి నుండి పుట్టినట్టుగా చూపిస్తారు. బ్రహ్మము అంటే జ్ఞానము. నిజానికి విష్ణువు నాభి నుండి బ్రహ్మదేవుడు పుట్టడం అనేది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. విష్ణువు యొక్క స్వాదిష్టాన చక్రం అప్పుడు యాక్టివేట్ అయిందని సింబాలిక్గా అలా చూపించారు. బ్రహ్మ అనేది ఒక పర్సన్ ఆర్ గాడ్ నేమ్ కాదు. బ్రహ్మ అనేది ఒక పొజిషన్. ఈ స్వాదిష్టాన చక్రం వాటర్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటుంది. వాటర్ ఎనర్జీ యొక్క మంత్రా సౌండ్ మా. స్వాదిష్టాన చక్ర మంత్రా సౌండ్ వచ్చేసి వం. ఈ స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అయినప్పుడు ఎథరిక్ అనే కాంతి లేయర్ దాని యొక్క ఫుల్ ఫామ్లోకి స్ప్రెడ్ అవుతుంది. మూడవది మణిపూరక చక్రం. మణిపూరక చక్రం స్వాదిష్టాన చక్రానికి కొంచెం పైన ఉంటుంది. ఈ మణిపూరక చక్రానికి కంట్రోలర్స్ లక్ష్మీనారాయణులు. ఈ మణిపూరక చక్రం సంపద సమృద్ధికి సంబంధించినది. ఈ చక్రం యాక్టివేట్ అయినప్పుడు వ్యక్తికి సకల సంపదలు, అంటే కేవలం భౌతికపరమైన డబ్బు మాత్రమే కాదు, మానసికంగా, ఆధ్యాత్మికంగా, మెంటల్లీ అండ్ స్పిరిచువల్లీ కూడా ఆ వ్యక్తి సమృద్ధిగా ఉంటాడు. ఈ మణిపూరక చక్ర యాక్టివేట్ అయినప్పుడు సూక్ష్మ శరీరం, ఆస్ట్రల్ బాడీ అనే కాంతి లేయర్ దాని ఫుల్ ఫామ్లో యాక్టివేట్ అవుతుంది. ఈ మణిపూరక చక్ర ఫైర్ ఎనర్జీకి కనెక్ట్ అయి ఉంటుంది. ఫైర్ ఎనర్జీ యొక్క మంత్రా సౌండ్ వచ్చేసి షీ. మణిపూరక చక్ర మంత్రా సౌండ్ రం. నాలుగవది అనాహత చక్రం. ఈ అనాహత చక్ర మన హార్ట్కి దగ్గరలో ఉంటుంది. ఈ అనాహత చక్ర కంట్రోలర్ రుద్ర భగవానుడు. రుద్ర అంటే ప్రాబ్లమ్స్ని మూలం నుండి తొలగించేవాడు అని అర్థం. ఈ అనాహత చక్రం మన మెంటల్ బాడీ అనే కాంతి లేయర్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఒక పర్సన్ యొక్క ఈ మెంటల్ లేయర్ని చూసి అతని మెంటల్ స్టేట్ ఏ విధంగా ఉందో చెప్పచ్చు. ఈ అనాహత చక్రం ఎయిర్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటుంది. ఎయిర్ ఎనర్జీ మంత్రా సౌండ్ వా. అనాహత చక్ర మంత్రా సౌండ్ యం. ఫిఫ్త్ది విశుద్ధి చక్రం. ఈ విశుద్ధి చక్రం మన గొంతు దగ్గర ఉంటుంది. విశుద్ధి చక్ర కంట్రోలర్ సరస్వతీదేవి. సరస్వతీదేవిని వాగ్దేవి, వాగ్దేవత అని కూడా అంటారు. ఈ విశుద్ధి చక్రం యాక్టివేట్ అయినప్పుడు మన ఫిఫ్త్ బాడీ, సోల్ బాడీ అనే కాంతి లేయర్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడే మనం ఫిజికల్ బాడీ కాదు, మనం ఆత్మ అని మనకు తెలుస్తుంది. ఈ విశుద్ధి చక్ర స్పేస్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ స్పేస్నే ఈథర్ అని కూడా అంటారు. ఈ ఈథర్ని కాస్మిక్ ఎనర్జీ అని కూడా పిలుస్తారు. స్పేస్ యొక్క మంత్రా సౌండ్ యా. విశుద్ధి చక్ర మంత్రా సౌండ్ హమ్. సిక్స్త్ది ఆజ్ఞా చక్రం. ఈ చక్రం మన ఫోర్ హెడ్కి సెంటర్లో ఉంటుంది. ఈ ఆజ్ఞా చక్రం బ్రహ్మ శరీరం, దీన్నే కాస్మిక్ లేయర్ అంటారు. ఈ కాస్మిక్ లేయర్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అయినప్పుడు ఈ కాస్మిక్ కాంతి లేయర్ పూర్తిగా ఏర్పడుతుంది. అప్పుడు వ్యక్తికి నేనే బ్రహ్మను, అహం బ్రహ్మాస్మి అని తెలుస్తుంది. ఈ ఆజ్ఞా చక్రం కంట్రోలర్ ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే బ్రహ్మము అని అర్థం. ఈ ఆజ్ఞా చక్రంని మూడో కన్ను అని కూడా పిలుస్తారు. ఈ ఆజ్ఞా చక్రం దీపపు కాంతిలా మహాలింగం మరియు పరాశక్తి కలిసిన రూపంలో, అంటే శివలింగం ఆకారంలో దీపపు కాంతి తెల్లగా వెలుగుతూ ఉంటుంది. ఈ ఆజ్ఞా చక్ర మంత్రా సౌండ్ ఓం. సెవెంత్ది సహస్రార చక్రం. ఈ సహస్రార చక్ర మన తలపై భాగంలో ఉంటుంది. ఈ చక్ర కంట్రోలర్ పంచముఖ సదాశివుడు. పంచముఖ సదాశివుడు అంటే శివుని యొక్క 5 ఫేసెస్ని ఇండికేట్ చేస్తాయి. అందులో ఫస్ట్ది సద్యోజాత అంటే బహిర్గతము. రెండవది వామదేవ అంటే దాచిపెట్టేవాడు. మూడవది అఘోర అంటే విధ్వంసకుడు. నాలుగవది తత్పురుష అంటే కాస్మిక్ బీయింగ్. ఫిఫ్త్ది ఈశాన అంటే ప్రభువు అని అర్థం. ఈ సహస్రార చక్రం యాక్టివేట్ అయినప్పుడు
మన సెవెంత్ బాడీ నిర్వాణ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు వ్యక్తి అయిన వాడు ఇక మిగిలి ఉండడు. అక్కడ ఆత్మ కూడా ఉండదు, బ్రహ్మ ఉండడు. ఏదైతే నేను కాదో అదే నేను, ఏదైతే నేను అని నేను అనుకుంటున్నాను అది నేను కాదు అని తెలుస్తుంది. కేవలం శూన్యత మాత్రమే మిగులుతుంది. ఎటువంటి శబ్దాలు ఉండవు, ఎటువంటి మాటలు ఉండవు, అసలు మాట్లాడడానికి భాష కూడా మిగిలి ఉండదు. అది అన్నిటికీ అతీతమైనది. అక్కడ ఈ 7 శరీరాలు కూడా మిగిలి ఉండవు. అంతా అద్వైతం, అంతా ఒకటే అని తెలుస్తుంది. ఇక్కడ మూలాధారం నుండి విశుద్ధి వరకు ఈ చక్రాలు పంచభూతాలకు 5 ఎలిమెంట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ 5 ఎలిమెంట్స్ యొక్క మంత్ర సౌండ్ని గమనించారా? ఎర్త్ యొక్క సౌండ్ నా, వాటర్ సౌండ్ మా, ఫైర్ సౌండ్ షీ, ఎయిర్ సౌండ్ వా, స్పేస్ సౌండ్ యా. వీటిని కలిపి చదివితే నమ శివాయ. ఆజ్ఞాచక్ర మంత్రాన్ని కూడా కలిపితే నమ శివాయ ఓం. దీనిని రిపీటెడ్గా చదివితే నమ శివాయ ఓం, నమ శివాయ ఓం, నమ శివాయ ఓం, నమ శివాయ ఓం, ఓం నమ శివాయ అని వినపడుతుంది. మనకు మంత్రాన్ని తప్పుగా బోధించారు. అది ఓం నమ శివాయ కాదు, నమ శివాయ ఓం. ఈ మంత్రాన్ని మనం జపిస్తూ ఉంటే ఇది మనలోని 5 ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తాడు, సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం. అంటే శివుడు ప్రతి ఒక్కరిలోనూ సమానంగా వ్యాపించి ఉంటాడని అర్థం. అలాగే ఋగ్వేద శ్లోకంలో కూడా ఈశాన సర్వ విద్యానం ఈశ్వరం సర్వభూతానం. ఆ ఈశ్వరుడు సదాశివుడు మనందరిలోనూ ఉంటాడు. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు కూడా ఇదే చెప్పారు. ఈ విశ్వమంతా ఒక్కటే ఆత్మ వ్యాపించి ఉంది అని, అంతా అద్వైతం. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోవడమే కాకుండా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది నాకు ఇటువంటి వీడియోస్ ఇంకా చేయడానికి మోటివేషన్గా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.